8th ఫస్ట్ మంత్ మనకు 3 డోసెస్ ఇచ్చాం కదా. గట్టిగా రుద్దకు. సిసిపిలిమాబ్ ఫర్ సోరియాసిస్. సో మీకు ఫస్ట్లో ఎలా ఉంది? ఫస్ట్ చాలా ఘోరంగా ఉంది. తల్ల ఉంది, నాకైతే గుర్తులేదు. ఒళ్ళంతా ఇక్కడ ఇక్కడ పొట్టద మీద అయితే బాగా తగ్గిందని నాకు గుర్తుంది. చేతుల మీద అన్నిటి మీద మొత్తం కాళ్ళ వరకు గోళ్ళ మీద అన్నిటి మీద ఉంది. నాకు ఈరోజు ఆశ్చర్యం అనిపించింది, మీ గోళ్ళ మీద ఇంతకు ముందు అంత ఎక్కువ ఉందా, ఇప్పుడు అసలు పూర్తిగా పోయిందా అనేది. ఇదే కలర్ లో ఉంటాయి సార్ అన్ని గోల్డ్ ఇదే కలర్ లో ఉన్నాయి. ఇదే కలర్ లోనా? ఇంతకంటే ఘోరంగా ఉంటాయి మొత్తం. అలా మెల్లిమెల్లిగా అన్ని గోల్డ్ నార్మల్ గా వచ్చేసి. ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు మీకు ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటుందా? ఏం డిస్కంఫర్ట్ ఏం లేదు. కాళ్ళు గోల్డ్ కూడా చూపించండి. ఇట్లా పెట్టండి కిందకి. ఇది కూడా నార్మల్ గానే ఉన్నాయి. కాళ్ళు ఒక్క వేలు మాత్రం, ఈ ఒక్క వేలు ఇంకా రాలేదు. చూద్దాం ఈ 2 డోసెస్ తర్వాత కూడా ఇది ఇంప్రూవ్మెంట్ రాకపోతే దీన్ని కొంచెం మనకు నెయిల్ ఆపరేటర్స్ కొన్ని ఉంటాయి, దాంతో కొంచెం దీన్ని సవరించి లైట్గా అప్పుడు అప్లై చేసుకోవచ్చు లిక్విడ్. తల్లో ఏమీ లేదు. ఫస్ట్ క్లాస్ తల్లో భరించలేకపోయాను సార్. దురద. మీకు ఫస్ట్లో ఈ ఇంజక్షన్తో పాటు వీక్లీ 1 టాబ్లెట్ కూడా పెట్టాం కదా. సో దాని అవసరం నేను ఇంకా అప్పుడప్పుడు వాడుతున్నారేమో అని అనుకోను. అసలు రాలేదు. 3 నెలలు అయిందా మీరు ఏ మందులు వాడక? అంతే, ఏం వాడలేదు. లాస్ట్ మే ఫస్ట్ వీక్ నేర్పించుకున్నాం సార్. లాస్ట్ ఓకే, మే ఫస్ట్ వీక్. ఇప్పుడు ఎంత? సెప్టెంబర్ ఫస్ట్ వీక్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆల్మోస్ట్ 4th మంత్ అవుతుంది. 4th మంత్ వరకు రాలేదంటే అసలు మీలో ఇన్ని రోజులు ఈ సోరియాసిస్ పూర్తిగా పోవడమే కాదు, మీ స్ట్రెస్ కూడా మిమ్మల్ని ఈ జబ్బు నుంచి బయటపడేసింది. అండ్ రెండోది ఏంటంటే ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్ 20,000 ఉంది అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు, కానీ ఆఫర్ ఎంతైనా ఈ 20,000 కూడా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేది ఆ అమౌంట్ అనేది. రెండోది ఏంటంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ లో అంత అఫోర్డబిలిటీ లేదు ఇండియాలో. అదర్ కంట్రీస్ లో హెల్త్ ఇన్సూరెన్స్లు బాగున్నాయి. వాళ్ళు నెల గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు, ఇన్సూరెన్స్లు కూడా కడతారు. సో దట్ వాళ్ళకి ఇంకా దీనికంటే లేటెస్ట్ మల్టిపుల్స్ వచ్చినవన్నీ కూడా వాడేస్తుంటారు. సో సోరియాసిస్ అనేది ప్రపంచంలో లేని వాళ్ళు లేరు. అన్ని మనుషులకి బెస్ట్ అనుకునేవాళ్ళు. కానీ ప్రతి మనిషి అడిగే కొద్దిగా మనలో బాధ పెరుగుతూ ఉంటుంది. బాధ పెరుగుతూ ఉంటుంది సార్. మామూలుగా వేరే డిసీజ్లు అయితే ఇంకా ఇప్పుడు హార్ట్ డిసీజ్ లేదా కిడ్నీ ట్రబుల్ అలాంటి అనుకోండి కొంచెం జాలి పడతారు. ఇది అంటే కొంచెం దూరంగా జరుగుతున్నారు. అవునా? నిజమే. ఇది కానీ బొల్లి అనేది అసలు ఏమీ డేంజర్ కాదు. ఆవుల్లో, జంతువుల్లో అన్నిట్లో ఉంది కదా బొల్లి. అంటే నల్లగా ఉండే ఆవు తెల్లగా ఉంటది, మరి దాని పాలు అన్ని మనం తాగుతున్నాము, అన్ని చేస్తున్నాం కదా. కానీ మనుషులు ఉండేసరికి అది ఒక అంతే. ఈ 2 ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ దీనికి 100% ట్రీట్మెంట్ ఉంది, వాడే డాక్టర్ని బట్టి, మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ నుంచి మీ లైఫ్ స్టైల్ ఏంది, మీరు ఏ విషయాల్లో టెన్షన్ పడుతున్నారు, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, అన్నీ కంట్రోల్డ్గా ఉండడానికి మీరు ఏమేమి చేయగలరు అనేది ఒక బేస్ లైన్లో మీతో ఒక అసెస్మెంట్కి రావాలి. అదే మొన్న కూడా నేను సోరియాసిస్ సంబంధించి ఒక మీటింగ్ జరిగితే ఆన్లైన్లో చెప్పాము. అలాగే అక్టోబర్లో సోరియాసిస్ దినోత్సవం ఉంది, వరల్డ్ సోరియాసిస్ డే. దాని గురించి చెప్పమన్నారు. అప్పుడు కూడా మేము ఇదే డిస్కస్ చేసాం. అన్ని ఇప్పుడు ఆయుర్వేదిక్, హోమియోపతిలో కూడా ఉందని చెప్పేసి పర్మనెంట్ క్యూర్ అని వెళ్ళిపోతుంది. నేను ఆయుర్వేదిక్ వాడాను, వాడితే నాకు విపరీతంగా పెరిగింది. అది పెరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా అది తగ్గటం స్టార్ట్ అయింది, అందువల్ల అలా పెరుగుతుంది వెళ్ళిపోయేటప్పుడు అని అన్నారు. కానీ అది పెరగటం కాదు, నాకు లివర్ కూడా బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి బాగా సన్నబడిపోయాయి. బాడీ బాగా వీక్ అయిపోయి 48 కేజీస్ వచ్చారు సార్. 70 కేజీస్ ఉండేవాళ్ళు 48 కేజీస్ వచ్చారు. అంటే లివర్ అవి ఇది అవ్వడం. మళ్ళీ మన ట్రీట్మెంట్ తీసుకున్న కాడి నుంచి అందరిలోనూ ఆయుర్వేదం డ్యామేజ్ చేస్తుందని కాదు, కొంతమందిలో డ్యామేజ్ చేస్తుంది. కొంతమంది ఇంగ్లీష్ మందులు వాడి విసుగెత్తిపోయిన వాళ్ళు మళ్ళీ ఆయుర్వేదంకి వెళ్ళి లోషన్లు అవి వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫుడ్ లో వెయిట్ కంట్రోల్ చేయాలి అంటే ఆయుర్వేదం పత్యం ఉండేసరికి ఏమవుతుందంటే
జనాల్లో మన రైస్ తీసుకోవడం అనే దీని నుంచి దూరం అయిపోయి మన మెయిన్ మెటబాలిజం కంట్రోల్. ఆయుర్వేదం యొక్క మెయిన్ డిసప్పాయింట్ ఏంటి సార్, నాకు తెలిసింది అంటే వాళ్ళు ఏం టెస్టులు చేయరు మామూలుగా. అప్పుడు ఈ బాడీకి ఏది ఇవ్వాలి మనకైతే టెస్టులు ఉంటాయి, వాళ్ళకి ఏం టెస్టులు ఉండవు. ఎవరు వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ వాడతారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సూర్యాసిస్కి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఒకటే రాస్తారు ఇక అంతే. ఆ చిన్న పిల్లడు పెద్ద పిల్లడు ఎవడైనా ఉంది. మన ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే చాలా ట్రయల్స్ చేసినాక ఆ మెడిసిన్ రిలీజ్ చేస్తారు. వాళ్ళకి అలా కాదు కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నదే అది దాన్ని కంటిన్యూ చేస్తారు. తగ్గక ఆయుర్వేదంకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయుర్వేదంలో తగ్గింది అని అనుకునే వాళ్ళు, నాకు అనిపించింది అది ఆయుర్వేదంతో పూర్తిగా తగ్గినట్లు అని కాదు, వీళ్ళలో మార్పు వస్తారు. విసుగు చెందిపోయి ఆ పథ్యం వాడి వీళ్ళ బాడీలో ఉండే కొవ్వు అండ్ రైస్ ఐటమ్స్ ఈ తిన్నదం అంతా కంట్రోల్ చేసి కొంచెం వీళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెరిగి అన్ని చేస్తారు కదా, అప్పుడు కొంచెం తగ్గినట్లు ఉంటుంది. కానీ జీరో అవ్వడం ఎక్కడ జరగదు, మళ్ళీ రిపీట్ అవ్వడం కూడా ఎవరు ఆపలేదు. ఇప్పుడు నేను కూడా నీకు ఇంజెక్షన్ చెప్తున్నా కదా, నువ్వు 3 నెలలకు ఒకసారి అట్లా వాడుతూ ఉండు. ఇంకా నీ జాబ్ ట్రాన్స్ఫర్ బట్టి నీకున్న స్ట్రెస్ని బట్టి నువ్వు ఒక హ్యాపీ లైఫ్ ఎక్సర్సైజ్ చేయండి, అది డైలీ చేస్తున్నారు. వెరీ గుడ్, 15 minutes చేస్తున్నారు. అలాగే నీ హ్యాపీ లైఫ్ ఉండేసరికి నీకేమవుతుందంటే సోరియాసిస్ తీవ్రత కూడా తగ్గుతుంది మనసులో నుంచి, పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఇప్పుడు ఇది జబ్బే కాదు అనే ఫీలింగ్ లెక్క వచ్చేస్తుంది. మీలాంటి వాళ్ళ వర్డ్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.